హాయ్ గాయ్స్, ఈ రోజు బెంగాల్ సిరీస్ యొక్క పార్ట్ 3 చూద్దాం. హీరోయిన్ ఏం చెప్తోందంటే, నేను నా రూమ్ లో ఉన్నప్పుడు రాయ్ కలిసి తిందాంరా అని పిలిచాడు. అప్పుడు నేను కూడా వెళ్ళాను, అంతే తప్ప మా మధ్య ఏమీ లేదు అని అంది. అప్పుడు పార్థు ఆమె తప్పు చెప్తోంది, ఈమె తప్పుడు మనిషి అని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అప్పుడు అన్నకు కోపం వచ్చి, కొంచెం చూసి మాట్లాడవయ్యా అన్నాడు. స్నేహ వెళ్లి హీరోయిన్ ముందు కూర్చుంది. అసలు ఏం జరిగింది, ఏ టైంలో రాయ్ చనిపోయాడు అని అడిగితే ఉదయం 3:30 గంటలకు చనిపోయాడు అని ఆమె చెప్పింది. ఏమ్మా, వేకువజామున 3:30కు నువ్వు నా భర్తతో ఏం చేస్తున్నావు? ఆ టైంలో అతనితో ఎందుకున్నావు? ఇంతకీ నా భర్త ఎంతకు మాట్లాడుకున్నాడు? రేట్ ఎంత అని అంటోంది. ఈ లేడీ కూడా హీరోయిన్ యొక్క భర్త లాగే తప్పుగా మాట్లాడుతోంది. స్నేహ, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు అని మిత్ర అంది. ఇంకా ఏంటి జాగ్రత్తగా మాట్లాడేది? ఎవరైనా ఒక లేడీ ఉదయం 3:30కు ఒకడితో ఉంటుందా? మీరే చెప్పండి అని అంటుంటే అప్పుడు హీరోయిన్, నేను అప్పటి వరకు అతనితో మాట్లాడుతూనే ఉన్నాను. అతడు గిటార్ వాయిస్తే నేను పాట పాడుతూ కాలక్షేపం చేస్తున్నామని చెప్పింది. అప్పుడు అక్కడున్న వాళ్ళంతా హీరోయిన్ ను తప్పుగానే చూస్తున్నారు. ఈ కేసు గురించి టీవీలో వస్తోంది. స్నేహ ఒంటరిగా కూర్చున్నప్పుడు పార్థు ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఇదిగో చూడండి, నేను నా భార్యతో డివోర్స్ కోరుకుంటున్నాను. ఆ డివోర్స్ కేసు గురించి మొత్తం చెప్పాడు. అప్పుడు ఆమె, అవును, ఈ కేసు గురించి నేను కూడా విన్నాను. అయితే ఏంటి అని అంటుంటే, నా వకీలు ఈ కేసులో సరిగా వాదించట్లేదు. ఈ కేసును మీరు తీసుకోగలరా అని అడిగాడు. అప్పుడు ఆమె, నేను ఆలోచించి చెప్తా అంది. ఆ తర్వాత హీరోయిన్ ఒక చోట కూర్చున్నప్పుడు మిత్ర వచ్చి, ఏమా, ఆ టైంలో అతని దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు అని అడుగుతోంది. అలాగైతే నువ్వు కూడా నన్ను నమ్మలేదా? నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావా అంటోంది. నీపై నాకు నమ్మకం ఉంది, అయినా కూడా ఆ టైంలో అతని రూమ్ కు నువ్వెందుకు వెళ్ళావు అని అడిగింది. వేకువజామున 3:30 గంటలకు ఎవరైనా ఒక మగాడి రూమ్ లోకి వెళ్తారా అని తప్పున లేచి వెళ్లిపోతోంది. అప్పుడు ఈమె చాలా బాధపడుతోంది. తెల్లారింది. అప్పుడు హీరోయిన్ బాగా ఆలోచిస్తోంది. ఈ రాయి తన భార్య గురించి ఎందుకు చెప్పలేదు? ఇంతకీ పెళ్ళే కాలేదని అన్నాడు, ఎందుకలా చెప్పాడు అని అనుకుంటోంది. చివరగా హీరోయిన్ తో అతడు మాట్లాడినప్పుడు చాలా జోకులు వేసి హీరోయిన్ ను నవ్వించాడు. అప్పుడు హీరోయిన్ నేరుగానే అడిగింది, ఇప్పుడు నన్ను నవ్వించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని. మన జీవితంలో వేల సమస్యలు వస్తూనే ఉంటాయి, అందుకని శోకంగా ఉండకూడదు, వాటన్నిటిని వదిలేసి బయటకు రావాలి అన్నాడు. అలాగైతే మీరు బయటకు వచ్చారా అని అంటే, అవును అని అన్నాడు. కానీ ఏ సమస్య నుంచి బయటకు వచ్చాడని చెప్పలేదు. ఇదంతా ఆలోచించేటప్పుడు అక్కడికి వదిన వచ్చింది. వదినను హక్ చేసుకుంటే ఆమె ఏమీ మాట్లాడకుండా కూర్చుంది. అలాగైతే మీరు నమ్మట్లేదా? నాపై నమ్మకం లేదా అంటోంది. నువ్వు ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు మీ అన్న చూడు, నీ గురించి ఆలోచించి కుంగి కుసించిపోయాడు అంటోంది. ఇంకోవైపు హీరోయిన్ యొక్క కూతురును చూపించారు. న్యూస్ లో ఈ వార్త వచ్చింది కదా, దాని గురించి ఒక అమ్మాయి హీరోయిన్ కూతురును అడుగుతోంది. మీ అమ్మ ఎవరితో వెళ్ళిపోయిందట కదా, ఎవరినో చంపిందట కదా అంటుంది. అప్పుడు ఆ పాపకు కోపం వచ్చి ఆ అమ్మాయిని తోసేసింది. ఆ తర్వాత తండ్రికి హీరోయిన్ కు చాలా సార్లు కాల్ చేసింది, ఎవరు కూడా ఫోన్ తీయట్లేదు. ఇంకోవైపు డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన తర్వాత అంత్యక్రియలు జరిపిస్తున్నారు. అప్పుడు అన్న వచ్చి తన భార్యను చూస్తూ, రా వెళ్దాం అంటున్నాడు. మరి జయ అని అంటుంటే, జయ ఇప్పుడు మనతో వచ్చేది లేదు, ఆమెను మాత్రం లాక్కెళ్లిపోయాడు. ఇక స్నేహ వెళ్లేటప్పుడు హీరోయిన్ ను చాలా కోపంగా చూసింది. అంతా వెళ్లిపోయిన తర్వాత మిత్రనే హీరోయిన్ ని తీసుకుని వెళ్తోంది. ఇంతకు ముందు ఒక లాయర్ నీకు విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు కదా, అతనికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చా అని చూద్దామని అంది. ఇంకోవైపు తల్లితో చెల్లి ఏమంటుందంటే, ఈ రాయే చాలా దుర్మార్గుడు అని అనుకున్నాను, కానీ వాడికంటే నీ కూతురే చాలా దుర్మార్గురాలు అని అంటోంది. ఆ రోజు రాయ్ ఇంట్లో డ్రాప్ చేసేటప్పుడు ఈమె వీడియో తీసింది కదా, అది చూపిస్తుంటే తల్లి షాక్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోను మాత్రం ఎవరికీ చూపించొద్దు అని తల్లి అంటుంటే, సరే అని ఈ అమ్మాయి కూడా అంది. సీన్ కట్ చేసి పార్థును చూపించారు. అతడు ఫుల్ గా తాగొచ్చి అమ్మ ముందే భార్యను పచ్చిగా తిడుతున్నాడు. మరి డివోర్స్ విషయం ఏమైంది? లాయర్ తో మాట్లాడావా అని అంటుంటే, వాడు సరిగా పనిచేయట్లేదు, ఇకపై అతని దగ్గరకు వెళ్ళను, ఇప్పుడు బెస్ట్ లాయర్ ఒక ఆమె దొరికింది, ఈ కేసును ఇకపై ఆమె వాదిస్తుంది అంటున్నాడు. ఎవరు ఆ లాయర్ అని అడిగితే స్నేహ అని చెప్పాడు. ఇంకోవైపు స్నేహ రాయ్ యొక్క అసిస్టెంట్ ను పిలిచి, ఈ కేసు ఇంతకాలం ఎలా జరిగింది, రాయ్ ఎలా వాదించాడు అని తెలుసుకుంది. ఈ కేసును నేను ఉల్టాగా వాదించి ఆమెకు శిక్ష పడేలా చేస్తా అనుకుంటోంది. ఆమెను సర్వనాశనం చేయకుండా వదిలిపెట్టా అని ఈమె ప్లాన్ వేసుకుంటోంది. ఇంకోవైపు హీరోయిన్ ఇంటికి వచ్చి తలుపు తట్టింది. అప్పుడు చెల్లి తలుపు తీసింది. రామ్మ, నీ గురించి అంతా తెలిసిపోయింది, రా అని అంటుంటే, వదిన, ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో చూడండి, మీరైనా అలా మాట్లాడొద్దు అనండి అంటోంది. నీ గురించి అంతా
తెలిసిపోయింది. ఇకపై నేను నిన్ను సపోర్ట్ చేయలేను అని వదిన అంది. ఈ మాటలన్నీ వినలేక తల్లి లోపలకు వెళ్ళింది. ఏంటి, నా ముఖం చూడడానికి కూడా అమ్మకు ఇష్టం లేదా అని అంటుంటే అన్నకు చాలా కోపం వచ్చింది. ఇదిగో చూడు, నీ గురించి అందరికి అంతా తెలిసిపోయింది. ఊరికే ఇక్కడికి వచ్చి నాటకం ఆడకు. వచ్చామా, తిన్నామా, పడుకున్నామా అని నీ పనేంటో నువ్వు చూసుకో. ఇది నా ఇల్లు. నా ఇంట్లో ఉండాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని ఫాలో కావాలి అన్నాడు. ఏంటి, అయితే ఇది నా ఇల్లు కాదా అని అంటుంటే నీ భర్త ఇల్లే నీ ఇల్లు అని అంటున్నాడు. అప్పుడు ఆమె లోపలికి వెళ్లి మస్తుగా ఏడుస్తోంది. ఇంకోవైపు హీరోయిన్ చెల్లె ఉంటుంది. ఆమె పార్థుకు కాల్ చేసింది. ఎలా ఉన్నారు అని అడుగుతుంటే నీకేం కావాలో డైరెక్ట్ గా చెప్పు అన్నాడు. ముఖ్యమైన విషయం మాట్లాడాలి, సాయంత్రం రావచ్చా అంటుంటే ఈ రోజు నేను బిజీగా ఉన్నా అని చెప్పాడు. సరే రేపే కలుసుకుందాం, జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్ అని వగలమారిలాగా మాట్లాడుతోంది. యాక్చువల్ గా ఈమెకు బావపై ఒక కన్ను. ఇంకోవైపు హీరోయిన్ మిత్ర వెళ్లి ఆ వకీల్ ను కలిశారు. ఇప్పటి వరకు జరిగిందంతా చెప్పి మీరే సార్ నాకు హెల్ప్ చేయాలి. నాకు రాయ్కు ఎలాంటి ఇలీగల్ రిలేషన్షిప్ లేదు, కానీ అంతా తప్పుగా మాట్లాడుతున్నారు. నేను ఆ రూమ్ లో ఉన్నప్పుడు అతడు చనిపోయాడు. వేకువజామున 3:30 గంటలు కావడం వల్ల అంతా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దయచేసి హెల్ప్ చేయండి అని హీరోయిన్ అడిగింది. అప్పుడు ఆ వకీలు సరే ఈ కేసును నేను వాదిస్తా అన్నాడు. ఫీజు ఎంతండి? ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఇచ్చుకోలేను. నేనే ఒక చిన్న కంపెనీలో పనిచేస్తున్నాను, నాకు వచ్చేది తక్కువ జీతం, నేను కొంతవరకు ఇచ్చుకోగలను అంది. డబ్బు అవసరం లేదమ్మా, నీ కష్టం గురించి తెలిసినప్పుడు నాకే చాలా కష్టంగా అనిపిస్తోంది. నువ్వు నా కూతురు లాంటి దానివి, నీ కేసును తప్పకుండా వాదిస్తా అన్నాడు. ఇంకోవైపు స్నేహ దగ్గరికి పార్థు వచ్చాడు. ఈ కేసు నువ్వే వాదించాలి అని అంటుంటే నేను చాలా బిజీగా ఉన్నాను, అయినా కూడా వాదిస్తానులే అంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెళ్లి నీ భార్యతో మాట్లాడొద్దు అంది. నువ్వేం చేయాలనుకున్నా కూడా నాకు ముందు కాల్ చేసి చెప్పాలి అంటే సరే అన్నాడు. నా భార్య యొక్క చెల్లెలు నన్ను మీట్ అవుతా అంది. మరి కలవాలా వద్దా అని అడిగాడు. ఆమెను కలువు, కానీ ఇంట్లోనే కలవాలి అని చెప్పింది. ఈ కేసులో శక్తి వంచన లేకుండా వాదిస్తాను, కానీ మనకు ఒక ప్రూఫ్ దొరకాలి, స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే తీసుకురా అని చెప్పింది. ఇతడు ఇంటికి వెళ్ళగానే చెల్లి వచ్చింది. ఏంటి మీ అక్క పంపించిందా అని అంటుంటే ఈ అమ్మాయికి కోపం వచ్చింది. నేను మీకు హెల్ప్ చేద్దామని వస్తే నన్నే అనుమానిస్తారా అని ఆ అమ్మాయి వెళ్ళబోతోంది. లేదు కూర్చో, ఏంటి విషయం అని అడిగాడు. చాలా ముఖ్యమైన ఎవిడెన్స్ ఉంది అని ఆ వీడియో ఇచ్చింది. ఇక ఇది చాలరా అని సంతోషపడుతున్నాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ నాన్నకు మాత్రం చెప్పి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. మిత్రకు వేరే ఒక ఇల్లు ఉంటుంది, కేసులో కూడా విన్ అయ్యా అని ఇంతకు ముందు చెప్పింది. ఆ ఇంటికి వచ్చి ఒంటరిగా ఉంటోంది. సీన్ కట్ చేస్తే స్నేహ కోర్టులో వాదనలు వినిపిస్తోంది. మొదట సైకాలజిస్ట్ ను పిలిచి విచారిస్తోంది. ఈమెకు మెంటల్ గా ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతుంటే ఆమెకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే ఆమె చాలా బాధపడుతోంది, అంతే తప్ప మిగతా ఏమీ లేదు అని చెప్పింది. మరి ఆమె బాగానే ఉంటే తన కూతురు తలనెందుకు పగలగొట్టింది అని స్నేహ అడిగింది. ఇదిగో చూడమ్మా, మనం చాలా కోపంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నామో ఆ కోపంలో మనకే తెలియదు. ఆమె కూడా నార్మల్ మనిషే కదా, ఆమె కూడా కోపాలు వస్తుంటాయి. ఆ కోపంలో ఆమె తనకే తెలియకుండా ఏమైనా చేసి ఉంటుందేమో అని హీరోయిన్ కు సపోర్ట్ గా మాట్లాడుతోంది. ఆ తర్వాత హోటల్ మేనేజర్ ను విచారిస్తోంది. ఇక అతడు జరిగిందంతా చెప్పాడు. అతడు చనిపోయాడని మేమే పోలీసులకు కాల్ చేశాము అని అన్నాడు. అతడు చనిపోయిన విషయం మీకెలా తెలుసు అని అడిగింది. ఉదయం 3:30 గంటలకు ఈ లేడీనే వచ్చి సెక్యూరిటీ యొక్క తలుపులు తట్టింది. ఆ తర్వాత లోపలికి వెళ్లి చూస్తే అతడు చనిపోయి పడి ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒకే రూమ్ లో ఉన్నట్లున్నారు, ఎందుకంటే ఇంకో రూమ్ లాక్ చేసి ఉంది అన్నాడు. ఈమె ఒక ప్రాస్టిట్యూట్ అన్నట్లు ఆమె వాదిస్తుంటే ఇదంతా విని హీరోయిన్ బాగా ఏడుస్తోంది, కానీ ఏడవకూడదు అని ధైర్యంగా ఉంది. వాదనలు ముగిశాయి. ఆ తర్వాత పార్థు స్నేహను ఆమె ఆఫీస్ లో కలిశాడు. వీడియోను చూపిస్తుంటే నువ్వెందుకు ఇదే ముందు చూపించలేదు అంటోంది. ఆమె చెల్లెలు నాకు లేట్ గానే ఇచ్చింది అని చెప్పాడు. ఇదిగో చూడండి, ఈ కేసులో మీరు బాగా వాదించారు, ఇక మనం విన్ అయ్యే స్టేజ్ కు వచ్చాం కదా అంటున్నాడు. అంత ఈజీగా చెప్పలేము, ఎందుకంటే జయ తరపున వాదించబోయే లాయర్ మామూలుడు కాదు, అతడు గొప్ప లాయర్. అతనికి వ్యతిరేకంగా వాదించి గెలవడం అనేది చిన్న విషయం కాదు, అయినా కూడా నా బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తా అంది. అప్పుడు పార్థు నేను డ్యూటీకి వెళ్ళాలి, టైం అయింది అని అంటున్నాడు. ఇదిగో చూడయ్యా, ఈ కేసును వాదించాలని నువ్వే నా వెంట పడ్డావు, నేను నీ దగ్గరికి రాలేదు. ఊరికే వచ్చి నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి టైం లేదు అని చెప్పకు. ఎప్పుడు పిలిచినా రావాలి, ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తాలి, అప్పుడే ఈ కేసులో గెలవగలం అంది. ఈ కేసును కొంచెం త్వరగా ముగించండి అని ప్రెషర్ పెడుతున్నాడు. అంతేకాదు భార్యను ఎలాగైతే తిడతాడో అలాగే ఈమెతో లైట్ గా మాట్లాడు
మాట్లాడేటప్పుడు ఆమెకు కోపం వచ్చింది. ఇదిగో చూడయ్యా, నేను జయ కాదు, నువ్వు రాయి కాదు, ఓవర్ చేయకు. నన్ను వెతుక్కుంటూ రావడం వల్లే ఈ కేసును వాదిస్తున్నాను. నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకుంటే వేరే లాయర్ ను చూసుకో అంది. ఈ కేసును ఎప్పుడు పూర్తి చేయాలి, ఎప్పుడు వాదించాలనేది నాకు బాగా తెలుసు. నువ్వు నాకేమీ చెప్పనక్కర్లేదు అనగానే అతడు వెళ్ళిపోయాడు. ఇక పార్దు ఇంటికి వచ్చి మందు కొడుతుంటే కూతురు వచ్చి నాన్న తిందాం రా అని పిలిచింది. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళమ్మా అని అన్నాడు. ఆ తర్వాత తల్లి వచ్చింది. అప్పుడు వాళ్ళ అమ్మను మస్తుగా తిడుతున్నాడు. ఇంతకు ముందు భార్యని ఎలాగైతే పచ్చి పచ్చిగా తిట్టేవాడో అలాగే ఆమెను తిడుతున్నాడు. రేయ్, నేను నీ భార్యని కాదు, తల్లినిరా, చూసి మాట్లాడు అని అంటుంటే, ఏమ్మా మీరు కూడా వెళ్ళి నాపై కంప్లైంట్ అవుతారా ఏంటి అంటున్నాడు. నాన్న మిమ్మల్ని కొట్టారు, చాలా హీనంగా మాట్లాడారు, అప్పుడు సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు నేను ఒక్క మాట అనగానే మీకు కోపం పొడుచుకొచ్చిందా అంటున్నాడు. అప్పుడు ఆమె చాలా బాధపడుతోంది. వీడి మాటలకు నా కోడలు కూడా ఇలాగే బాధపడిందా అని అనుకుంటోంది. మళ్ళీ కోర్టులో చూపించారు. అన్నను పిలిచి స్నేహ విచారిస్తోంది. మీ చెల్లికి మానసికంగా సరిగా లేదని ఒక హాస్పిటల్ కి తీసుకెళ్లారు కదా, ఏం హాస్పిటల్ అంది. గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది అని అడిగితే, అక్కడున్న పిచ్చి వాళ్ళని చూడగానే నా చెల్లి భయపడిపోయింది, రోడ్లో పరిగెత్తుతుంటే నేను మా బావ వెళ్లి తీసుకొచ్చామని అన్నాడు. అప్పుడు ఆమె, ఏ ఫ్యామిలీ అమ్మాయి కూడా ఇలా రోడ్డుపై పరిగెత్తుకుంటూ వెళ్ళదు. దీన్ని బట్టే తెలుస్తోంది మీ చెల్లెలు ఎలాంటిదో అని. సరే, ఇంకో విషయం, మీ చెల్లెలు రాయితో స్టే చేయబోతున్నట్లు మీకు చెప్పిందా అని అడిగింది. అలా ఏమీ చెప్పలేదు, మిత్రాను కలవబోతున్నట్లు చెప్పింది అన్నాడు. ఆ తర్వాత వదినను పిలిచి విచారించింది. నాకు కూడా ఆమె ఏమీ చెప్పలేదు అని అనగానే, ఓహో అలాగా, అయితే ఆమె ఏది కూడా చెప్పి చెయ్యదా అని అంది. తన ఇష్టానికి చేస్తుందన్నమాట అని అంటుంటే వదినకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇక ఆ తర్వాత హీరోయిన్ పిలిచి విచారిస్తోంది. మీరు రాయితో వెళ్ళబోతున్నట్లు ముందే ఇంట్లో చెప్పలేదా అని అడిగింది. నేను మిత్ర సడన్ గా ప్లాన్ చేసుకున్నామని చెప్పింది. అవునవును, మీరు అంతా సడన్ గానే చేస్తారు. సడన్ గా రాయిని మీట్ అయ్యారు, ఆయనతో బయటికి వెళ్లారు, కలిసి స్టే చేశారు. ఇదంతా సడన్ గానే జరుగుతుందా? ఈమె చాలా దారుణమైన లేడీ. మగాడు లేకుండా ఈమె ఉండలేదు. మొగుడు వదిలేయగానే ఇక వెంటనే రాయిని తగులుకుంది. ఈమె తప్పుడు మనిషి అని కోపంగా మాట్లాడుతోంది. అప్పుడు హీరోయిన్ యొక్క వకీలు లేచి అబ్జెక్షన్ చెప్పాడు. మైండ్ యువర్ లాంగ్వేజ్ అని జడ్జి కూడా చెప్పాడు. అప్పుడు కోర్టులో హీరోయిన్ యొక్క వకీలు హీరోయిన్ ను ప్రశ్న అడుగుతున్నాడు. మీకు పెళ్ళయిందా అని అడిగితే, పెళ్ళయి కూతురు కూడా ఉందని చెప్పింది. పని చేస్తున్నారా అంటే చేస్తున్నా అంది. నోటీస్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఈమె తన కూతురును తాను స్కూల్ కు తీసుకెళ్లి వదులుతోంది. ఆ తర్వాత డ్యూటీకి వెళ్తోంది. ఇంట్లో వంట పని, ఇంటి పని అన్ని చేస్తోంది. ఇలా అన్ని పనులు చేస్తున్నప్పుడు మెంటల్లీ ఈమె సరిగా లేదని ఎలా చెప్పగలం? అంతేకాదు, ఈమె చిన్న పిల్ల కాదు, డ్యూటీ చేస్తోంది. ఇక బయటకు వెళ్తే అన్ని చెప్పే వెళ్ళాలా? మన సొసైటీలో మగవాళ్ళు ఏం చేసినా తప్పే లేదు, కానీ మహిళ చిన్న తప్పు చేసినా కూడా భూతద్దంలో చూస్తారు. ఇంకా దారుణంగా ప్రాస్టిట్యూట్ అని తిడతారు. ఇంతకు ముందు ఆ చెల్లి ఇచ్చిందే వీడియో, అది కోర్టులో చూపించింది. దాని గురించి కూడా ఇతడు ప్రస్తావిస్తున్నాడు. ఆ వీడియోలో ఏముంది? ఒక పురుషుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. అది తప్ప అందులో తప్పుగా ఏదైనా నోట్ చేశారా? యాక్చువల్ గా ఆ వీడియోలో ఉన్న అమ్మాయి అబ్బాయి తప్పుడు వాళ్ళు కాదు, కానీ ఇది వీడియో తీసారే వాళ్ళే తప్పుడు వాళ్ళు అని అంటున్నాడు. వెంటనే చెల్లి అదిరిపడింది. ఏంట్రా సడన్ గా ఇతడు నన్ను ఒక హీనమైన మనిషిలాగా చిత్రీకరించాడే అనుకుంటోంది. బ్రేక్ టైం లో హీరోయిన్ బయటకు వెళ్లి కూర్చుంది. అప్పుడు వకీల్ వచ్చి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అన్నాడు. సార్, ఈ పోరాటం చేసేదే నా కూతురు కోసం, కానీ నా కూతురు నా దగ్గరకు వస్తుందా అని అడుగుతోంది. ఏమ్మా, నీ కూతురును నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను, కానీ నీ కూతురును నువ్వు చూసుకోగలవా? ఆ ధైర్యం నీకుందా అని అడిగాడు. తప్పకుండా సార్, నా కూతుర్ని నేను బాగా చూసుకుంటా అంటోంది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ తన కూతురుకు కావాల్సిన వస్తువులన్నీ కొని వాచ్మన్ కి ఇచ్చింది. అప్పుడు ఆ పాప వచ్చింది. అమ్మ ఇచ్చిన వస్తువులు తీసుకుని ఇంట్లోకి వెళ్లి ఓపెన్ చేసింది. నాన్న బామ్మ అస్సలు పట్టించుకోవట్లేదు, కానీ అమ్మ నాకు కావాల్సినవన్నీ పంపించిందే అని సంతోషపడుతోంది. అందులో ఒక లెటర్ కూడా ఉంది. అందులో ఏముందంటే, అమ్మ నిన్ను చాలా చాలా లవ్ చేస్తోంది. నువ్వు ఏది మనసులో పెట్టుకోకుండా ప్రతిరోజు స్కూల్ కు వెళ్ళు. ఎగ్జామ్స్ రాబోతున్నాయి, బాగా చదువు, పరీక్షలు మంచిగా రాయి, ఎట్టి పరిస్థితుల్లో డుమ్మాలకు మాత్రం కొట్టొద్దు అని రాసింది. అది చదువుతున్న కొద్దీ ఈ అమ్మాయి కళ్ళెంట నీళ్ళొస్తున్నాయి. వాళ్ళ అమ్మను ఇప్పుడే అర్థం చేసుకుంటోంది. ఇంకోవైపు పార్థ బాగా తాగుతున్నాడు. చిన్ననాటి జ్ఞాపకాలు అతనికి గుర్తుకొస్తున్నాయి. పార్థు వాళ్ళ నాన్న చాలా డేంజర్ వ్యక్తి. అతడు ఫుల్లుగా తాగొచ్చి తన భార్యను కొట్టేవాడు, పార్థును కూడా తిట్టేవాడు. ఇతడు ఇలా చెడ్డ మాటలు మాట్లాడుతున్న
ఏడుస్తున్నాడంటే దానికి ముఖ్య కారణం వాళ్ళ నాన్న కూడా. వాళ్ళ నాన్న లాంటి పెంపకంలో పెరగడం వల్ల ఇతడు కూడా అలాగే అయ్యాడు అనేది చూపిస్తున్నారు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ యొక్క లాయర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పలానా డేట్ చెప్పి ఓల్డ్ మార్కెట్ లో సీసీటీవీ ఫుటేజీ కావాలి అని చెప్పాడు. వారంలో ఇస్తామని వాళ్ళు చెప్పడంతో వెళ్లిపోయాడు. ఇక హీరోయిన్ డ్యూటీ చేసుకుంటుంటే వదిన కాల్ చేసింది. హాస్పిటల్ కు వెంటనే బయలుదేరి రా అంది. అక్కడికి వెళ్లి చూస్తే నాన్న చనిపోయి ఉన్నాడు. ఇంతకీ నాన్నను ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని అడిగితే నిన్న రాత్రి అని చెప్పారు. ఎందుకు నాకు కాల్ చేయలేదు అని అడిగితే ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు అన్నాడు. అప్పుడు హీరోయిన్ బయటకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. నేను ఎక్కడైతే ఉంటున్నానో ఆ ఇంటికి నాన్న డెడ్ బాడీని తీసుకురండి, నేనంతా చూసుకుంటా అంటోంది. ఇక నేను వెళ్తా అని అంటుంటే ఈ సిచ్యువేషన్ లో ఒంటరిగా ఎలా వెళ్తావు, నేను డ్రాప్ చేయనా అన్నాడు. ఏంటేంటి ఆ రోజు నన్ను నడి రోడ్డులో వదిలేసి వచ్చావు, కానీ ఇప్పుడు మాత్రం సడన్ గా ఇంత ప్రేమ ఎందుకు కలుగుతోంది, నన్ను నేను చూసుకోగలను, నాకు బాగానే తెలుసు అని బయలుదేరి ఇంటికొచ్చింది. ఆ తర్వాత వకీల్ దగ్గరకు వెళ్లి బాగా ఏడుస్తోంది. నన్నుగా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి మా నాన్న చనిపోయాడని చెప్పి బాగా ఏడుస్తోంది. హీరోయిన్ ఇంటికే తీసుకెళ్లి వాళ్ళ నాన్నకు అంత్యక్రియలు జరపడానికి ట్రై చేస్తుంటే అక్కడికి స్నేహ వచ్చింది. కావాలనే గొడవ పడుతోంది. నా భర్త నీ ఒళ్ళో చనిపోయాడే, అప్పుడు నీకు బాగా అనిపించిందా అంటోంది. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అసలు ఏమైంది, ఈ అమ్మాయి ఒంటరిగానే ఇక్కడ ఉంటోంది కదా, ఈమె ఒళ్ళో ఎవరు చనిపోయారు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఈమె డివోర్స్ కోసం కోర్టులో భర్తతో ఫైట్ చేస్తోంది. ఇలాంటి టైంలోనే నా భర్తతో బయటకు వెళ్ళింది, నా భర్తే ఈమె ఒడిలో చనిపోయాడు అని చెప్తోంది. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటమ్మా ఏం చెప్తున్నావు, ఈమె ఇలా చేసిందా అని అనుకుంటున్నారు. అప్పుడు హీరోయిన్ ఆమెను చూస్తూ ఇదిగో చూడు, కోర్టులో నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడి నా మనసును గాయపరిచావు, మొదట ఇక్కడ నుంచి వెళ్ళు అంది. నీ భర్తకు హార్ట్ అటాక్ రాగానే మొదట అతడు ఏం చెప్పాడో తెలుసా, నన్ను కాపాడు, కారులో తీసుకెళ్ళు అని అన్నాడు. కానీ నాకేమో కారు నడపడం రాదు, నేను హెల్ప్ అడగడానికి కిందకు వెళ్ళాను, ఆ లోపే అతడు చనిపోయాడు, నేను ఏమీ చేయలేకపోయాను, దయచేసి నన్ను క్షమించు అని అంటోంది. నిన్ను కోర్టులో చూసుకుంటానే అని స్నేహ కోపంగా వెళ్లిపోయింది. అప్పుడు ఇంటి పని మనిషిని హీరోయిన్ తరపు లాయర్ విచారిస్తున్నాడు. జయ తరచుగా అన్ని మర్చిపోతుందని మీరు చెప్పారు కదా, నిజమేనా అని అంటే అవును అని చెప్పింది. ఏమ్మా ఇప్పటి వరకు నువ్వు ఏ విషయాన్ని మర్చిపోలేదా అని అడిగాడు. మర్చిపోయాను సార్, అన్ని విషయాలు ఎలా గుర్తుకుంటాయి అని అంది. ఏంటేంటి మీరు మర్చిపోతే అది క్యాజువల్, కానీ జయ మర్చిపోతే దాన్ని వేరేలాగా చూస్తారు. ఆమె మర్చిపోయింది కూడా ఒకే ఒకసారి గిన్నెలో నూనె పోసి మర్చిపోయింది, దాన్నే పెద్ద క్రైమ్ లాగా మాట్లాడుతున్నారే అని అన్నాడు. అప్పుడు ఆ పని మనిషి ఇంకేమీ మాట్లాడకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత అత్తను పిలిచి మీ కోడలు ఇంట్లో అసలు పని చేయనే చేయదు అని చెప్పారు కదా, నిజమేనా అని అడిగితే అవునని అంది. మరి ఏ రోజు సరిగా పని చేయలేదు అని అడిగితే పలానా డేట్ చెప్పి ఆ రోజు అస్సలు సరిగా పని చేయలేదు అని అంది. ఏమ్మా ఒక్క రోజు పని చేయకపోతే ఆమె అసలు పనే చేయదు, సోమరిపోత అవుతుందా అని అన్నాడు. ఆమె డ్యూటీకి వెళ్తోంది, కూతురును చూసుకుంటోంది, ఇంట్లో పనులు చేస్తోంది, వంట చేస్తోంది, ఇవన్నీ చేసేటప్పుడు ఆమెకు రెస్ట్ అవసరం లేదా, ఎప్పుడూ పని చేస్తూ ఉండాలా అని అంటుంటే అప్పుడు అత్త ఇక ఏమీ మాట్లాడలేకపోయింది. ఇక ఇది చాలదన్నట్లు భర్త ఆమెను పచ్చి పచ్చిగా తిడతాడు. ఇది ప్రూవ్ చేయడం కోసం పార్థ యొక్క ఫ్రెండ్ ను పిలిపించాడు. వీళ్ళు గృహ ప్రవేశం చేసిన రోజు ఫ్రెండ్స్ అందరి ముందు భార్యను పచ్చి పచ్చిగా తిట్టాడు. ఆ విషయం గురించి అడిగాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చెప్తున్నాడంటే అవును, ఈ ఇల్లు స్క్వేర్ ఫీట్ ఎంత ఉంటుంది అని నేను అడిగాను. అప్పుడు జయ చెప్పింది, కానీ అది తప్పు అని ఆమె భర్త పచ్చి పచ్చిగా తిట్టాడు అని వాళ్ళు చెప్తున్నారు. పార్థు యొక్క ఫ్రెండ్సే ఇదంతా చెప్తున్నారు. వీళ్ళు అబద్ధం చెప్పడానికి అవకాశం ఏముంది, ఇంటి స్క్వేర్ ఫీట్ ఎంత అని అడిగితే అది కూడా భార్య చెప్పడానికి హక్కు లేదా, అది కూడా భర్తే చెప్పాలా అంటుంటే జడ్జికి విషయం అంతా అర్థమైంది. ఆ తర్వాత వకీలు అన్నను పిలిచి విచారిస్తున్నాడు. మీ చెల్లికి ఒంట్లో బాగాలేదని ఆమె భర్త కాల్ చేసి చెప్పాడే, ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగాడు. నేను మా చెల్లితో మాట్లాడాను, కొన్నాళ్ల పాటు ఇంటికి వచ్చి ఉంటాను అంది. అప్పుడు వద్దు అని చెప్పాను, ఆ తర్వాతే హాస్పిటల్ కు తీసుకెళ్లామని చెప్పాడు. మరెందుకు ఇంటికి తీసుకెళ్లలేదు అని అడిగితే ఆమెకు పెళ్లయ్యి భర్తతో ఉంటోంది, భర్త ఇల్లే తన ఇల్లు, అందువల్లే తీసుకెళ్లలేదు అని అంటుంటే నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్నాడు. జయ పుట్టింటికి వెళ్లాలన్నా కూడా ఇతని దగ్గర పర్మిషన్ తీసుకోవాలని అంటున్నాడు. నిజమేనా అని అంటుంటే ఆ అన్న మాట్లాడలేకపోయాడు. ఆ తర్వాత వదినను పిలిచాడు. అప్పుడు వదిన ఏం చెప్తోందంటే ఆ రోజు జయ హాస్పిటల్ కు వెళ్లి వచ్చింది, భయంతో తన రూమ్ లో కూర్చుని ఉంది. అదే టైంలో ఆమె భర్త లోపలకు వచ్చి చాలా చెడ్డ మాటలతో తిట్టాడు. అప్పుడు ఆమె బాగా ఏడుస్తోంది. కోపం పెరగడంతో
భయంతో ల్యాంపును విసిరేసింది. అదే టైంలో ఆమె కూతురు లోపలకు వచ్చింది. అనుకోకుండా ఆ ల్యాంపు ఆ పాపకు తాకింది. ఇక ఆ తర్వాత అంతా ఆ పాపను హాస్పిటల్ కు తీసుకెళ్లామని చెప్పింది. అంతా అంటే ఎవరెవరు అని లాయర్ అడిగాడు. హీరోయిన్ తప్ప మిగతా అందరూ అని చెప్పింది. ఎందుకు ఆమెను తీసుకెళ్లలేదు? కూతురికి గాయమైతే తల్లే ముందుండాలి, ఆమెను ఎందుకు తీసుకెళ్లలేదు అని అడుగుతుంటే, ఎందుకంటే పార్థ ఆమె చేతులు కట్టేసి లోపలే ఉండు అని ఆ రూమ్ కు గడియ కూడా పెట్టాడు. మరుసటి రోజే తలుపు తెరిచి ఆమె చేతి కట్లను విప్పాడు. అందువల్లే జయను హాస్పిటల్ కి తీసుకెళ్లలేదు అని అంటుంటే, మిలాట్ ఇది ఏ విధంగా న్యాయంగా అనిపిస్తోంది? భర్త తన భార్యపై కేసు పెట్టి డివోర్స్ తీసుకోవాలని అనుకుంటున్నాడు, కానీ తన భార్యను గృహహింస చేసిందే అతడు. ఇలా వాదనలు జరుగుతున్న క్రమంలో బ్రేక్ వచ్చింది. బ్రేక్ టైం లో ఆ పాప వచ్చి తల్లిని హక్ చేసుకుంది. అమ్మా మీరు నన్ను తీసుకెళ్ళండి, బామ్మతో నాన్నతో ఉండలేకపోతున్నాను, మీతోనే వస్తా అంటోంది. ఏమ్మా నీతో వస్తే నేను చాలా కష్టపడతానని చెప్పావే, మరి ఇప్పుడు నీకు అలా అనిపించట్లేదా అని అంటుంటే, లేదమ్మా నువ్వు లేకుంటేనే నేను చాలా కష్టపడతా అంది. మళ్ళీ కేసు జరుగుతోంది. ఇంతకు ముందు సీసీటీవీ ఫుటేజీ కోసం ఈ లాయర్ స్టేషన్ కి వెళ్లి అడిగాడు కదా, ఇంతకీ అది ఏ ఫుటేజీ అంటే, ఒక రోజు నడి రోడ్డులో ఈ భర్త హీరోయిన్ ను పచ్చి పచ్చిగా తిట్టాడు కదా, ఆ వీడియోనే సేకరించాడు. ఆ వీడియోను కోర్టులో ప్లే చేసిన తర్వాత అంతా స్టన్ అయిపోయారు. వీడు ఒక మనిషేనా అని అతన్ని కోపంగా చూస్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అని భర్తను ఇప్పుడు విచారణకు పిలిచాడు ఆ లాయర్. ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా అంటుంటే, ఏమీ లేదన్నాడు. అప్పుడు హీరోయిన్ అడగగానే నేను చెప్తా అని ఆమె బోనులోకి వచ్చింది. నేను ఇంతకు ముందు ఒక అబద్ధం చెప్పాను. రాయికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాను, కానీ అతనికి నాకు మధ్య మంచి స్నేహ బంధం ఉందని అంది. ఆ రోజు గాని నాకు కారు నడపడం వచ్చి ఉంటే అతన్ని తప్పకుండా కాపాడేదాన్ని. నాకు కారు నడపడం ఎందుకు రాలేదా అని ఇప్పటి వరకు బాధపడుతున్నాను. నా భర్త నన్ను తిట్టినప్పుడల్లా మొగాళ్ళంతా ఇంతే అని అనుకునేదాన్ని. ఇక ఆడాళ్ళు మొగాళ్ళని కాదు, కొంతమంది ఆడవాళ్ళు కూడా చాలా దారుణంగా తిడతారు. మిగతా వాళ్ళ మనసు గాయపరచడంలో వాళ్లకు ఆ సంతోషం ఎందుకో అని అంటుంటే స్నేహ కంటనీళ్లు పెట్టుకుంటోంది. ఆల్రెడీ చాలా సార్లు స్నేహ హీరోయిన్ ను బాగా తిట్టింది కదా, ఆమె మనసు గాయపరిచింది. అందువల్లే ఆమె కంటనీరు పెట్టుకుంటోంది. నా భర్త నన్ను తిట్టినప్పుడు కొట్టినప్పుడు ఇది తప్పు అని నాకు తెలియనే తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే ముందే కోర్టుకు వచ్చేదాన్ని. ఇప్పుడు ఇతని నుంచి వచ్చే డబ్బు గిబ్బు ఏది వద్దు. అతని కూతురుకు అతడు ఏమైనా చేసుకోనివ్వండి, కానీ నాకు మాత్రం ఒక్క రూపాయి వద్దు. నేనే కష్టపడి సంపాదించుకుంటాను, నా కూతురును బాగా చూసుకుంటాను అని చెప్పింది. నాకు నా బిడ్డ మాత్రం చాలు అని అంటుంటే అప్పుడు జడ్జి ఈ బిడ్డ నీ దగ్గరే ఉంటుంది అని తీర్పు ఇచ్చింది. పార్థకు కొన్ని మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అతడు కౌన్సిలింగ్ కు వెళ్లాలని జడ్జి చెప్పారు. ఇక ఈ కేసు అంతా అయిపోయింది. హీరోయిన్ బయటకు వెళ్తోంది. 6 నెలల తర్వాత చూపించారు. హీరోయిన్ డ్యూటీకి వెళ్లి కొంత డబ్బు సంపాదించింది. ఇప్పుడు కారు కొన్నది. కారు నడపడం కూడా నేర్చుకుంది. కూతురును స్కూల్ నుంచి పికప్ చేసుకుని తీసుకెళ్తోంది. అలా వెళ్లేటప్పుడు సంతోషంగా పాటలు పాడుతూ వెళ్తోంది. హీరోయిన్ కు పాటలంటే ఇష్టం కదా, పాటలు పాడుతూ సంతోషంగా వెళ్తుంటే ఈ సిరీస్ ను ముగించారు. ఈ సిరీస్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.